ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. వర్షాలు పడకపోయినా, ఎండలు మండినా ఉదయాన్నే లేచి తన పొలానికి వెళ్తూ పంటలు సాగు చేసేవాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా వర్షాభావం వల్ల పంటలు పండక అప్పులు చేస్తూ జీవితం సాగించాల్సి వచ్చేది. గ్రామంలో ఉన్న చాలా మంది రైతులు చెరువులు కరువయ్యాయి, వర్షాలు లేవు అని చేతులు ఎత్తేశారు. కానీ రామయ్య మాత్రం ఆశ వదలలేదు. ఒకరోజు అతనికి ఒక ఆలోచన వచ్చింది. మనం చెరువులు మట్టితో నిండిపోయాయి, వాటిని శుభ్రం చేస్తే నీరు నిలుస్తుంది అని తన భార్యతో చెప్పి ఒంటరిగా చెరువును త్రవ్వడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు పొద్దున్న లేచి చెరువులో పనిచేసి మధ్యాహ్నం పొలాని పనికి వెళ్ళేవాడు. మొదట గ్రామస్తులు నవ్వారు. కానీ కొంతకాలానికి అతని కృషి చూసి కొంతమంది రైతులు సహాయం చేయడానికి వచ్చారు. కొన్ని వారాల్లోనే చెరువు పూర్తిగా శుభ్రం అయింది. వర్షాకాలం వచ్చింది. ఆ చెరువులో నీరు నిండింది. రామయ్య పంటలకు నీళ్లు వచ్చాయి. ఇతర రైతులు అందులోంచే నీటిని వాడారు. ఏడాది పూర్తయ్యేసరికి రామయ్య పొలాల్లో అధిక దిగుబడి వచ్చింది. అతని కృషి వల్ల మొత్తం గ్రామం జీవం పొందింది. గ్రామ పెద్దలు రామయ్యను అభినందించారు. పిల్లలు రామయ్య కదా మన ఆదర్శ రైతు అని గర్వంగా చెప్పుకుంటూ పెద్దలతో చెరువులను కాపాడటం, కృషి చేసేదిలా ఉండాలని నేర్చుకున్నారు. నీతి: కష్టం వృధా కాదు, ఓర్పుతో చేసిన కృషి ఎప్పటికైనా ఫలిస్తుంది. మన కృషి నేడు మనకు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు వరం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.